టు అవర్ ఛానల్ హేమన్ బేబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 11th వీక్ వెనస్డే ఈవినింగ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దాము ఈ వీడియోలో. అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వీక్ మొత్తం మీరు ఎవరికి ఓట్ చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సంజన గారి ఫ్యామిలీ రావడం కోసం ఇమానియల్, భరణి అలాగే కళ్యాణ్ ఈ ముగ్గురు వాళ్ళకి ఇచ్చిన టైంలో నుంచి కొంత టైంని సాక్రిఫైస్ చేయగా హస్బెండ్ అండ్ 2 kids అయితే హౌస్లోకి వచ్చారు. వాళ్ళు వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత దివ్య వాళ్ళ మదర్ కూడా హౌస్లోకి రావడం జరిగింది. ఇక ఓటింగ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే వెనస్డే ఈవినింగ్కి ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు 34.4% ఓటింగ్తో. రేపటి నుంచి కూడా కళ్యాణ్కి టాప్ ఓటింగ్ అనేది పోలవుతుంది. ఒకవేళ తనూజ నామినేషన్స్లో ఉన్నా తాను ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ అయితే ఉండేవారు. ఫ్యాన్స్ అందరూ కూడా తనూజ విన్నర్ లేదా కళ్యాణ్ విన్నర్ అని చెప్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరైతే విన్నర్గా ఉండబోతున్నారు. ఇక సెకండ్ ప్లేస్లో ఇమానియల్ ఉన్నాడు 24.97% ఓటింగ్తో. ఇమానియల్ ఓటింగ్ కూడా పెరుగుతుంది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయితే రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇమానియల్ ఓటింగ్ ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో బర్నీ ఉన్నారు 15.42% ఓటింగ్తో. తనూజ ఓటింగ్ యాడ్ అవడంతో బర్నీ గారు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక ఫోర్త్ ప్లేస్లో డిమాండ్ పవన్ ఉన్నాడు 10% ఓటింగ్తో. డిమాండ్ పవన్ కూడా మంచి ఓటింగ్ అనేది పోలవుతుంది, రీతు నామినేషన్స్లో లేదు కాబట్టి. ఇక ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు 8.18% ఓటింగ్. సిక్స్త్ ప్లేస్లో దివ్య ఉంది 6.58% ఓటింగ్. ప్రస్తుతానికి టాప్లో కళ్యాణ్, ఇమానియల్ ఉండగా డేంజర్ జోన్లో సంజన, దివ్య అయితే ఉన్నారు. ఎక్కువ డేంజర్ జోన్లో దివ్య అయితే ఉంది. ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.